హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్లీ వ్లాగ్స్. గోవా వీడియోస్ అయితే నా దగ్గర చాలా మిస్ అయ్యాయి. సో 3 వీడియోసే అప్లోడ్ చేశాను. ఇంకా చీరాలకు వచ్చాక నాకేమైనా స్వీట్గా తినాలి అనిపించింది. ఇంకా ఎప్పుడెప్పుడు వండించుకుందామా అనుకున్నాను నేను. ఇది గోవాలోనే. దీని పేరు వచ్చి దమ్కి సేమ్యా. మా ముస్లిం స్పెషల్ ఇది ఓన్లీ రంజాన్స్కే వండుతారు. ఇంకా నాకు స్వీట్ తినాలి అనిపించి ఇంకా వండుకుంటున్నాం మేము మా ఇంట్లో. దీనికోసం రంజాన్కి స్పెషల్గా దొరికే సన్న సేమ్యా ఉంటుంది కదా, దాన్ని తెచ్చుకోవాలి. అవి తెచ్చుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని ముక్కలుగా కట్ చేసుకొని మనం నెయ్యిలో బాగా నెయ్యి ఎక్కువ వేసుకోవాలి. మేమైతే 2 స్పూన్సే వేసుకున్నాం. నేనైతే నెయ్యి అస్సలు తిన్ను, సో అందుకు 2 స్పూన్సే వేసింది మా మమ్మీ. మీరైతే ఇది ట్రై చేసేది అప్పుడు చాలా నెయ్యి వేసుకోండి. ఇంకా నెయ్యిలోనే మొత్తం వేగాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగించాక సన్న సేమియా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా రెడ్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. మొత్తం వేయించుకున్నాక మనం ఇవన్నీ పక్కన పెట్టుకోండి. దాని తర్వాత మనం పాలు వేడి చేసుకోవాలి. మనకి 1/2 కిలో సేమియాకి మేమైతే పచ్చికోవా కోసం పాలు 1 లీటర్ పాలను వేడి చేసుకుంటున్నాము. ఈ పాలను మనం పక్కన వేడి చేసుకుంటూ ఇంకో బౌల్లో ఏమో 2 గ్లాసెస్ వాటర్, దాంట్లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసి ఆ వాటర్ మరిగించుకుంటున్నాము. దాని పక్కన చిన్న బౌల్లో వాటర్లో 1 లెమన్ పిండాము. ఇది పచ్చికోవా కోసం. పాలు విరిగిపోవడానికి, పాలు విరగాలంటే మనం లెమన్ వేసుకోవచ్చు. లెమన్ డైరెక్ట్గా వేస్తే పులుపు వచ్చిందని వాటర్లో కలిపి వేసుకున్నాం. ఇంకా మనం లీటర్ పాలలో మనం వాటర్ కలిపిన లెమన్ని వేసుకున్నాక ఇలా విరిగిపోయింది చూడండి పాలు. ఇంకా దీన్ని ఒక 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ మేమైతే స్టవ్ మీద పెట్టుకున్నాము. ఆ లీటర్ పాలు మనకి 50 ml అయితే అవ్వాలి. ఇంకా వేడి చేసుకున్న వాటర్లో అయితే మనం రోస్ట్ చేసుకున్న సేమ్యాలన్నీ వేసుకొని తిప్పుకుంటున్నాము. మేమైతే ఇది 1/2 కిలో సేమ్యా. ఈ 1/2 కిలో సేమ్యాకి కేజీ షుగర్ వేస్తున్నాము. ఎందుకన్నా ఎంత షుగర్ ఉంటే అంత టేస్టీగా ఉండిద్ది. ఇది 1 వీక్ అయితే నిల్వ ఉండిద్ది ఖచ్చితంగా. ఎందుకంటే మేము పాలు వేసుకుంటున్నాం కాబట్టి పచ్చికోవా తయారు చేసి 1 వీక్ ఉండిద్ది. లేకపోతే అది వేయకపోతే 1 మంత్ అయితే ఖచ్చితంగా నిల్వ ఉండిద్ది. ఇంకా ఫుడ్ కలరు, షుగర్ యాడ్ చేసుకొని మనం బాగా కలుపుకోవాలి. షుగర్ ఎలాగో వేడి తగిలితే మెల్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా షుగర్ వేసేసిన వెంటనే మనకి కలుపుకుంటూ ఉంటాం కదా. కలుపుకున్నాక మనం అడుగంటకుండా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం సిమ్లోనే పెట్టుకొని చేయాలి. చూడండి ఇలా లిక్విడ్ టైప్ వచ్చేసింది. ఇంకా దీన్ని పక్కన పెట్టుకోవాలి. మనం పాలు వేడి చేస్తున్నాం కదా, లీటర్ పాలని ఇలా 50 ml లాగా చేయాలి. మొత్తం బాగా మరగాలి పాలైతే. 50 ml లాగా చేసిన తర్వాత మనం ఈ స్టవ్ మీద ఈ సేమ్యాల్లో గసగసాలు, యాలక్కాయలు, మనం ఆల్రెడీ వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ మనం 50 mlగా చేసిన పాలు, దాన్ని పచ్చికోవాలాగా చేసాం కదా, అవన్నీ కలుపుకోవాలి. దాన్ని కలుపుకొని మొత్తం వేసుకొని కలుపుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా అంతా కలుపుకున్నాక ఎలా ఉండిద్దో చూపిస్తాను. మొత్తం అయ్యాక ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టేసి స్టవ్ మీద సిమ్లోనే పెట్టేయాలి. మర్చిపోకండి, ఇది అస్సలు ఫుల్లో పెట్టకూడదు. ఎక్కడా కూడా మొత్తం సిమ్లోనే పెట్టుకోవాలి. మొత్తం ఇలా కలుపుకున్నాక చూడండి, నేనైతే తిన్నాక టేస్ట్ సూపర్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు నాకు సపోర్ట్ చేసినందుకు.